ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం మే 2వ తారీఖు నాడు జరగబోతున్నది కదా. ఇక కార్యక్రమానికి ప్రధాని మోదీ సార్ కూడా అత్తున్నాడు కాబట్టి ఏపీ సర్కారు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నది. ఇక గొప్ప కార్యక్రమంలో పాల్గొనాలని రాజధాని గ్రామంలో ఉన్న రైతులు ప్రజలందరినీ కూడా బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారు. ఇక మరి గాముచ్చట్ల మీద ఒక నజరేద్దాం పాన్రి. కూటమి సర్కార్ వచ్చినాక అమరావతి ప్రాంతానికి మళ్ళా మంచి రోజులు వచ్చినాయని ఇప్పటికే అక్కడి జనాలంతా మస్తు ఖుషి అవుతున్నారు. ఇక మే 2వ తారీఖు నాడు జరగబోతున్న రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సార్ కూడా హాజరు పడుతున్నాడు కదా. ఈ కార్యక్రమంలో ఇంట్లోళ్ళంతా పాల్గొనాలని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి మరీ రాజధాని రైతులు ఆహ్వానిస్తున్నారు. ఇక దీని మీద అక్కడి మహిళలు ఏమనుకుంటున్నారో అరుచుకునేటందుకు మా రిపోర్టర్ అన్నబోయిండు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు కూడా ఇనుండ్రో పారి. మళ్ళీ మా అక్క వదిన అంటూ పలకరింపులతోటి మీరందరూ తప్పకుండా రావాలి. ఇది మన అమరావతి అభివృద్ధి చెందితే దానిలో ఉండే ఆవశ్యకత అనేది తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మా వాళ్ళకి అందరికి తెలుసు. కాకపోతే వాళ్ళ మోడీ గారికి కూడా జన సమూహాన్ని చూపించుదాము, మన ప్రతాపం ఏంటో చూపించుదాం, మన గ్రీన్ కండవా వాల్యూ ఏంటో చూపించుదామని ఒక ఆలోచనతోటి మేమైతే వాళ్ళని ఇంటింటికి తిరిగి ఆహ్వానిస్తున్నాము. అందరం కూడా తప్పకుండా అనుకున్న దానికంటే రెట్టింపు జనాన్ని అయితే గ్యాదర్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఉండాం. ఆ సంకల్పం అనేది నెరవేరుస్తాం కూడా. ఇన్నారుల్లా ఇది మన అమరావతి, మన రాజధాని. మనం కొట్లాడి సాధించుకున్నాం కాబట్టి రాజధాని రైతుల బలమేందో ప్రధాని మోదీ సారుకు సూచించేటందుకు బగ్గమంది జనాలు ఆ కార్యక్రమానికి ఓవాలని చూస్తున్నారట. మా పల్లెటూర్లు మహానగరాలైతున్నాయని అమరావతి రైతులు మస్తు ఖుషి అవుతున్నారట అక్కడోళ్ళు. రెండో పారి మళ్ళా అదే రాజధానికి శంకుస్థాపన చేస్తున్నారని గీ అమ్మనే అడిగితే ఏమంటున్నదో ఈనుండ్రి. ఏదంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి అని చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు మా మీద. చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటే మరేం చేస్తాం, సంసారం బాగోపోతేనో లేకపోతే మొగుడు వదిలిపెడితేనో చచ్చిపోతేనో చెయ్యాలి కదా. అలాగే అయ్యింది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా. కేంద్రమే సహకరించి ఇది పెట్టామయ్యా. దీంట్లో దేశ పట్టణంలో మన రాజధాని అదే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఒక మాట అయిపోయి ఉండే వాళ్ళు అప్పుడేమీ అనలేదు. తర్వాత మా సహకరించారు. ఎందుకంటే ఇవాళ ఈ బలం ఏంటో తెలుసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మేము నిరసన చేసిన బలం వాళ్ళకి అర్థమైంది. మేము పట్టుబదలను ఎక్కర మార్కులకు మళ్ళీ అన్ని రోజులు కూడా కూర్చొని ఆడవాళ్ళని కూడా లేకుండా కేసులు పెట్టించుకొని మరి అపరేతరు ఎప్పుడంటే అప్పుడు కంపలేంటి, చెట్లు ఏంటి, గోడలు ఏంటి దూకి మేము నిరసనకు వచ్చి ఆ రకంగా చేస్తే వాళ్ళకి అప్పుడు కేంద్రానికి కొంచెం తట్టి లాస్ట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కలిశారు కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నామండి ఆంధ్రప్రదేశ్కి. ఇన్నారా, ఇన్ని రోజులు మేము చేసిన ఆందోళనలకు కేంద్రం దిగచ్చి మా రాజధాని నిర్మాణానికి ముంగటికొచ్చింది కాబట్టి సంతోషం అని అంటున్నారు అక్కడి జనాలు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మోదీ సార్ అత్తున్నాడు కాబట్టి పోయినసారి లెక్క కాకుండా ఈ పారి దండిగా నిధులిచ్చి రాజధానిని గొప్పగా మార్చేటందుకు సహకారం చేయాలని అమరావతి చుట్టుముట్టున్న జనాలు అంటున్నారు. చూడాలే మరి ప్రధాని మోదీ సారు ఆ రోజు ఏం హామీలు ఇస్తాడో, సెంటర్ సర్కారు ఎన్ని నిధులు ఇస్తుందో.